అధికారం చేతిలో ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. వేల కోట్ల సంపదనైనా దేశం దాటించవచ్చు. ప్రజాధనాన్ని పాలకులే దోచుకుని విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్నారనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం. ఆ దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోపై వచ్చిన ఆరోపణలు సామాన్యమైనవి కావు. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ప్రజలు అల్లాడుతుంటే ఏకంగా 40,000 కోట్ల రూపాయల విలువైన దేశ సంపదను ఆయన స్విట్జర్లాండ్ కు తరలించారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ బంగారం ఎవరికోసం తరలిపోయింది? ఇది ఆ దేశాన్ని కాపాడే ప్రయత్నమా, లేక తన స్వార్థం కోసం చేసిన భారీ కుంభకోణమా? స్విట్జర్లాండ్ తీసుకున్న తాజా నిర్ణయంతో మదురో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వెనిజువేలా ఒకప్పుడు చమురు నిల్వలతో తులతూగిన సంపన్న దేశం. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. హ్యూగో చావెజ్ మరణం తర్వాత 2013లో నికోలస్ మదురో అధ్యక్ష పీఠం ఎక్కారు. సరిగ్గా అప్పట్నుంచే ఆ దేశానికి కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం, మరోవైపు నిత్యావసర వస్తువులు దొరక్కపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో వెనిజువెలా కేంద్ర బ్యాంకులో ఉన్న బంగారం నిల్వలకు రెక్కలొచ్చాయి. 2013 నుంచి 2016 మధ్య కాలంలో, అంటే కేవలం 3 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 113 టన్నుల బంగారం దేశం దాటి స్విట్జర్లాండ్కు చేరిపోయింది. దీని విలువ మన భారత కరెన్సీలో అక్షరాల 46,000 కోట్ల రూపాయలకు పైమాటే అంటున్నారు. అయినా దేశం అంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అంత భారీ మొత్తంలో బంగారం రహస్యంగా తరలిపోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచాన్ని తొలుస్తున్న ప్రశ్న. ఈ తరలింపు వ్యవహారం అంతా అత్యంత గోప్యంగా జరిగిందని అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. అయితే ఈ బంగారం తరలింపు వెనుక మరో బలమైన వాదన కూడా వినిపిస్తోంది. ప్రపంచంలో బంగారం శుద్ధికి, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణకు స్విట్జర్లాండ్ పెట్టింది పేరు. అందుకే వెనిజువేలా ప్రభుత్వం తమ దగ్గర ఉన్న ముడి బంగారాన్ని అక్కడికి పంపి శుద్ధి చేయించి అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడానికి పంపి ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 2013 తర్వాత వెనిజువేలా ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింది. దేశాన్ని నడవడానికి, ప్రజలకు ఆహారం, మందులు కొనడానికి ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముకోవడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేకపోయి ఉండవచ్చు. విపక్షాలు, పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నట్లుగా మదురో తన సొంత జేబులు నింపుకోవడానికి కాకుండా దేశ అవసరాల కోసమే ఈ పని చేశారని మదురో వర్గీయులు వాదిస్తున్నారు. కానీ బంగారం అమ్మగా వచ్చిన వేల కోట్ల రూపాయలు నిజంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడ్డాయా, లేక పాలకుల రహస్య ఖాతాల్లోకి మళ్లాయా అన్నదే అసలు చిక్కుముడి. దీనిపై ఇప్పటికీ స్పష్టమైన లెక్కలెక్కడా బయటపడలేదు. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. 2017 సంవత్సరం తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. వెనిజువేలా నుంచి స్విట్జర్లాండ్కు వెళుతున్న బంగారు ప్రవాహానికి ఒక్కసారిగా గండిపడింది. దీనికి కారణం మదురో మంచితనం కాదు, అంతర్జాతీయ సమాజం విధించిన కఠినమైన ఆంక్షలు. మదురో పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా, ఐరోపా సమాఖ్యలు వెనిజువేలాపై ఉక్కుపాదం మోపాయి. అక్రమంగా సంపాదిస్తున్నారని భావిస్తున్న వెనిజువేలా నాయకులతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని స్విట్జర్లాండ్కు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. దీంతో స్విట్జర్లాండ్ బ్యాంకులు వెనిజువేలా నుంచి వచ్చే బంగారాన్ని గానీ, డబ్బును గానీ స్వీకరించడం ఆపేశాయి. మరోవైపు అప్పటికే వెనిజువేలా కేంద్ర బ్యాంకులో ఉన్న బంగారం నిల్వలు కూడా దాదాపుగా అడుగంటిపోయాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే ఒకవైపు ఆంక్షల చట్టం బిగుసుకోవడం, మరోవైపు తరలించడానికి బంగారం నిల్వలు లేకపోవడంతో ఈ తంతు ఆగిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం మరో సంచలన మలుపు తిరిగింది. అమెరికా ప్రభుత్వం మదురోపై ఒత్తిడి పెంచడంతో స్విట్జర్లాండ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. మదురోతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న మరో 36 మందికి సంబంధించిన ఆస్తులను, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని స్విస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షల జాబితాలో ఉన్న ఈ వ్యక్తులు తమ ఆస్తులను వెనక్కి తీసుకోవడానికి వీల్లేకుండా కఠిన చర్యలు చేపట్టింది. అయితే స్విస్ బ్యాంకుల్లో మదురో, ఆయన బంధుగణానికి సంబంధించిన ఆస్తులు ఎంత మేరకు ఉన్నాయి, గతంలో తరలించిన 113 టన్నుల బంగారానికి ఇప్పుడు స్తంభింపజేసిన వ్యక్తిగత ఆస్తులకు ఏమైనా సంబంధం ఉందా,
అనే విషయాలు ఇంకా $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయాయి. స్విస్ బ్యాంకులు ఖాతాదారుల వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతాయి కాబట్టి అసలు నిజాలు బయటకు రావడం కష్టమే. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, మధురో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అనడానికి ఇదే నిదర్శనం. మొత్తంగా చూస్తే నికోలస్ మధురో వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో ఒక మిస్టరీగా మారింది. పాశ్చాత్య దేశాల మీడియా మాత్రం ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగిన భారీ దోపిడీ అని, దేశాన్ని దివాలా తీయించి పాలకుల కోట్లు వెనకేసుకున్నారని బల్లగుద్ది చెబుతోంది. మరోవైపు మధురో మాత్రం ఇదంతా అమెరికా కుట్ర అని, తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. తన మీద, తన దేశం మీద బురద జల్లడానికి ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా ఇంత భారీ మొత్తంలో బంగారం చేతులు మారడం వెనుక ఏదో పెద్ద కథే ఉండి ఉంటుంది. అది దేశం కోసమా లేక స్వార్థం కోసమా అన్నది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ ఆరోపణలే నిజమైతే మాత్రం ఆకలితో అలమటిస్తున్న వెనిజువేలా ప్రజలకు ఇది తీరని అన్యాయమే అవుతుంది. మధురో నిజంగానే ముదురో లేక బలైపోయిన నాయకుడో తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.